హాయ్ ఫ్రెండ్స్, మీ షెఫ్ యాదగిరి, మీ ఫ్రెండ్. తెలుగింటి వంటకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు స్పెషల్గా కృష్ణగిరి క్షేత్రం పైన ఉన్నాం. మనం పూరా కొండపైన మంచి ప్రదేశంలో వెనకాల బ్యాక్డ్రాప్ చూస్తే ఎంత న్యాచురల్ లుక్ ఉందో. ఇక్కడ మన కట్టెల పొయ్యితో ఆ మట్టి కుండలో న్యాచురల్ లుక్ ఉంది. మరి ఈరోజు చేయబోయే వంట అదేంటో తెలుసా? పత్రాకు పప్పుచారు. పత్రాకు అంటే ఏంటిది అనుకుంటారు? శివుడు. ఇక్కడ ఉన్న టెంపుల్ కూడా శివాలయం కాబట్టి ఆ శివుడికి కావాల్సింది ఏంటిదంటే త్రిదళం. అంటే దీంట్లో ఉన్న గొప్పతనం ఏంటిదంటే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చత్రిహాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకభిల్వం శివార్పణం. ఏంటి నా మంత్రాలు చెప్తున్నాను అనుకున్నారా? కాదోయ్. ఎందుకంటే ఇక్కడ పత్రాకులో ఉన్న గొప్పతనం ఏంటంటే 3 జన్మలలో చేసిన పాపం ఏదనుంటే ఆ భగవంతుడికి శివుడికి అర్పితం చేస్తే పోతుందని చెప్పి వేదాలు చెప్తున్నప్పుడు ఈ పత్రాకును మనము వంట రూపకంగా చేసుకొని తింటే మన లోపల ఉన్న గుణదోషాలు, అదేవిధంగా రుచులలో ఆయుర్వేదిక్ మెడిసిన్ ఉంది పత్రాకులో. కాబట్టి ఈ పత్రాకులో ఉన్న గొప్పతనం ఏంటంటే ఒక్క పత్రాకులో ఉన్న గొప్పతనము భగవంతుడికి అర్పిస్తే 3 కాలాలలో చేసిన పాపం పోతుంది. అలాగే మనం కూడా ఈ పత్రాకును మన దేహంలో అర్పితం చేయగలిగితే మన లోపల ఉన్న రోగ నిరోధక శక్తి నశించిపోయి మంచి ఆరోగ్యంతో అందరు ఉంటారు. కాబట్టి దీంట్లో ఉన్న గొప్పతనం ఇదేంటంటే పత్రాకు పప్పుచారు. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? పత్రాకు పప్పుచారు కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పప్పు, కందిపప్పు, పెసరపప్పు సమపాలు, ధనియా పౌడర్, ఉప్పు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, గోబీ, క్యాప్సికమ్, పసుపు, కారం, ఉల్లిపాయలు, చింతపండు రసం, పత్రాకు. పత్రాకు పప్పుచారు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా. ఇప్పుడు తయారు చేసే విధానం ముందుగా చూద్దాం. ముందుగా ఇందులో నూనె వేసుకోవాలి. ఇప్పుడు ముక్కలుగా కట్ చేసిన క్యాప్సికము, గోబీ ఇందులో వేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలు, పత్రాకును కూడా మంచిగా కడిగి ఇందులో పత్రాకు కూడా వేసుకోవాలి. ఇందులో పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇందులో కొద్దిగా కారం వేసుకోవాలి. ఇక్కడ ధనియాల పౌడర్ కూడా ఇప్పుడు మనం ఇందులో మనం కొద్దిగా ముందు నీళ్ళు పోసుకోవాలి. చింతపండు రసం మనము చూసారా? మట్టి కుండలో చింతపండు రసం ఎంత చక్కగా ఉందో. ఇక్కడ చింతపండు రసం మనం చేసుకున్నాం. పత్రాకు పప్పుచారు కావాల్సిన పదార్థాలు అందులో వేసాం, ఇంగ్రీడియంట్స్ అన్ని. ఇప్పుడు చింతపండు రసం ఇందులో పోసుకోవాలి. ఎందుకంటే పప్పుచారు అనగానే చింతపండుతో పత్రాకు వేసుకొని తింటే నిజంగా సాంబార్ అనేదాన్ని మర్చిపోతారు మీరు. పత్రాకుతో పప్పుచారు చేసుకుంటే హెల్త్కు హెల్త్, కొత్త రుచి, కొత్త ఫ్లేవర్ మీ ఇంట్లో అందరు ఎంజాయ్ చేసినట్టుంటారు. పప్పుచారు ఎలా ఉంటుందో ఆ విధంగానే ఉంటుంది సాంబార్ లాగా. కాకపోతే కొంచెం దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ డిఫరెంట్. అందులో సొరకాయ ముక్కలు వేస్తాం, ఇక్కడ క్యాప్సికమ్ వేస్తాం, అక్కడ టమాటా ముక్కలు వేస్తాం. దీంట్లో మాత్రం టమాటా ఉండదు, ఓన్లీ చింతపండు మాత్రమే ఉంటుంది.
చాలా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది దీంట్లో మనం అన్నీ ఒకటేసారి వేసుకోవచ్చు డైరెక్ట్. ఇందులో తాలింపు కూడా ఉండదు. ఉప్పు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇందులో. ఇవన్నీ వేసి ఒక్కసారి కలిపేసుకుంటే అది మంచిగా పొంగొచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఇక్కడ పత్తిరాకు పప్పుచారు అంటే మనం ఇక్కడ చింతపండు వేసాం, అదేవిధంగా క్యాప్సికమ్, పత్తిరాకు, గోబీ, ఉప్పు, కారం, పసుపు, పులుపు అన్నీ వేసి అది కొద్దిగా మరిగిన తర్వాత ఉడకబెట్టిన పప్పు పెట్టుకుంటే మనకు తొందరగా అయిపోతుంది. మనం ఆల్రెడీ ఇక్కడ ఉడకవించి పెట్టుకున్నాం పప్పుని. ఇది ఈ పప్పును తీసి మనం దాంట్లో వేసేసుకొని మూత పెట్టేసేస్తే సరిపోతుంది. ముందుగా మనం ఇందులో ఉడికించిన పప్పు కూడా ఇందులో వేసేసుకుందాం. దీంట్లో 2 రకాలు చెప్పాను. ఒకటి సమపాళ్ళుగా పెసరపప్పు, సమపాళ్ళుగా కందిపప్పు తీసుకొని ఉడికించి దీంట్లో కలిపి 2 కలిపి మంచిగా పప్పుచారు ఒక్క పొంగొస్తే ఇది అయిపోతుంది. ఎందుకంటే నూనెలో ఆల్రెడీ మనం వేయించుకున్నాం. క్యాప్సికమ్ నూనెలో వేగింది, గోబీ నూనెలో వేగింది. అంటే హాఫ్ కుకింగ్ అయిపోతే పప్పుచారు ఆల్రెడీ ఉడికిపోతుంది. ఒక్క పొంగు వచ్చేసే వరకు సరిపోతుంది. ఇక్కడ తాలింపు లేదు. ఇందులో ఆయిల్ చాలా తక్కువ క్వాంటిటీ ఆయిల్ ఉంటుంది. ఆయుర్వేదిక్ ఏదైతే త్రిదళం ఏదైతే ఉందో ఆ త్రిదళంలో చాలా గొప్ప విశేషాలు, పోషక విలువలు ఉన్నాయి. అసలు జాయింటిస్ట్ వచ్చిన వాళ్ళకు ఆ ఆకు దంచి పెరుగుతో కలిపి ఉడికించి తాపితే జాయింటిస్ట్ కూడా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే కంటిన్యూ ఒక 1 వీక్ తాగితే జాయింటిస్ట్ కూడా తగ్గిపోతాయి. అంటే దాంట్లో ఉన్న రోగ నిరోధక శక్తి చాలా అద్భుతమైన రోగ నిరోధక శక్తి పత్రి. కాబట్టి ఆ 3 గుణాలలో ఉన్న పత్రిని మనం కూడా తింటే మన హెల్త్, మన దేహము అంతా కూడా చాలా మంచిగా అవుతుంది. కాబట్టి ఇంత మంచి ఐటమ్స్ను మనకు తెలియలేక, కుకింగ్ చేయలేక మనం చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఈ కృష్ణగిరి పైన ప్రత్యేకంగా అన్నదానము, బ్రహ్మోత్సవాలు ఇలాంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు చాలా చక్కటి ఇలాంటి పత్రాకు అంటే సర్వరోగ నివారణి కాబట్టి ఆ పత్రాకును వేసి పప్పుచారు చేసి ఇక్కడికి వచ్చిన అతిథులకు, భక్తులకు వడ్డిస్తుంటారు. ఆ స్పెషలే మనం ఈరోజు చేస్తున్న తెలుగింటి వంటలు. కాబట్టి ఇట్లాంటి వంటలు మీరందరూ కూడా చేయాలి అనుకుంటే తప్పకుండా మీరందరూ ట్రై చేయండి. లేని పక్షాన మీరు ఇక్కడ ఈ అడవి ప్రాంతానికి వెళ్ళి మేము ఎక్కడ తింటాం, ఎక్కడ చేస్తామని చెప్పేసి మీరు అనుకున్నప్పుడైతే మీరు హైదరాబాద్లో ఉలువచారు రెస్టారెంట్, జూబ్లీస్ చెక్ పోస్ట్లో ఉన్న ఉలువచారు రెస్టారెంట్కి వస్తే ఇలాంటి రకరకాల సాంప్రదాయ వంటలతో మీ అందరిని నోర్లు ఊరించేలా మీకోసం చేసి పెడుతూ ఉంటారు. కాబట్టి మీరు తప్పకుండా ప్రొసీడ్ అయిపోండి. మనం మామూలుగా ఎందుకు ఈ మట్టి కుండలు మళ్ళీ పాతకాలం నాడు వెళ్ళిపోయాయి, మళ్ళీ ఏంటి కొత్తగా చూపిస్తున్నారు అని చెప్పేసి మీరు అందరూ అనుకుంటున్నారు కదా. కాదండోయ్, పాతకాలపు నాటి వంటలు ఏదైతే చేసిన పోషక విలువలున్న గుణాల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటిదాకా చాలామందికి తెలియదు. 260 సంవత్సరాల క్రితమే వాంగ్భటాచార్యుల వారు ఈ మట్టి లోపల ఉన్న గొప్పతనము, పాకశాస్త్రం గురించి ఉన్న గొప్పతనము రాసి పెట్టారు వాంగ్భటాచార్యుల వారు. పాకశాస్త్రానికి గురువు ఎవరంటే మనందరికీ ఏం తెలుసు అంటారంటే వంటలు పాకశాస్త్రం అనగానే ఏమంటారంటే నలభీముడే గుర్తుకొస్తుంటారు మనందరికీ. కాదండోయ్, అతనికన్నా ముందే 260 సంవత్సరాల ముందే వాంగ్భటాచార్యుల వారు పాకశాస్త్రం గురించి చక్కగా రచించి పెట్టారు. అసలు అల్యూమినియం పాత్రలు ఎప్పటి నుంచి వచ్చాయంటారంటే మనందరికీ తెలుసు. 1943 సంవత్సరము బ్రిటిష్ పరిపాలనలో అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోసు వీళ్ళందరూ జైల్లోనే చావాలని ఒక బ్రిటిష్ పరిపాలనలో అల్యూమినియం పాత్ర వాడకలోకి వచ్చింది. ఎందుకంటే జైల్లో ఉన్నోడు జైల్లోనే చావాలి, అది స్లో పాయిజన్ లాంటిది. కాబట్టి అలా అది స్లో పాయిజన్ కాబట్టి దాన్ని వాడకూడదు అని చెప్పేసి బిఫోరే ఇలా జరుగుతుంది, పరిణామాలు ఇలా మారుతూ ఉంటాయని చెప్పేసి బిఫోర్ రాసి పెట్టాడు. ఇవన్నీ నాకెలా తెలుసు అనుకుంటున్నారా? వాళ్ళు పురాణం రాసిన రచనలు, గ్రంథాలను తీసుకొని నేను కూడా మ్యాక్సిమం ఒక 9 ఇయర్స్ నుంచి నేను ఫుడ్ మీద రీసెర్చ్ చేస్తున్నాను. కాబట్టి అందులో నాకు కొన్ని ఆధారాలు దొరికాయి. ఆ ఆధారాన్ని కాబట్టి మీ అందరికీ కూడా తెలియాలి అని చెప్పేసి ఉద్దేశంతో నేను ఇక్కడికి ఈ మట్టి పాత్రలను మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకురావాలి, హెల్త్ కాన్సెప్ట్ను అందరికీ దృష్టికి అందించాలనే ఉద్దేశంతో నేను ఈరోజు మట్టి పాత్రలతో వంటలు చేసి మీరందరూ కూడా హెల్త్ను కావాలి, మీరు కూడా హెల్త్గా అనుకుంటే మట్టి పాత్రల్లో కంపల్సరీ మీరు వండుకొని తింటే చాలా బాగుంటుంది.
ఇప్పుడు ఇక్కడ మొత్తం అంటే ఇంకొక 5 మినిట్స్ మరిగితే సరిపోతుంది. ఈలోపు మనం కొంచెం దీన్ని మూత పెట్టుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్గా మూత అంటే కుక్కర్ మట్టి కుండ కాబట్టి మీరు కూడా మట్టి కుండలో వండుకొని మిమ్మల్ని మీరు హెల్తీ కాన్సెప్ట్ చూసుకోండి. ప్రొసీడ్ అయిపోయింది. బా నిజంగా ఎంత పత్రాకు ఫ్లేవర్, అరే అరోమా చాలా బాగుంది. అసలు నిజంగా సాంబార్ మసాలా వేస్తుంటాం మనం, అలా కాకుండా ఇలా పత్రాకు ఒక మసాలా అంతే. ఇమాజింగ్ అండి, నిజంగా ఆ సాంబార్ మసాలా వేస్తే ఏ రకమైన ఫ్లేవర్ వస్తుందో ఆ పత్రాకులో ఉన్న గొప్పతనం, ఆ ఫ్లేవర్ అనేది దీంట్లో ఇమిడీకృతం అయ్యింది. చక్కటి ఫ్లేవరు, చాలా బాగుంది ఆ ఫ్లేవర్. నిజంగా నాకైతే సాంబారు ఇది నిజంగా ఇలాంటివి మీరు పెట్టుకుంటే హెల్త్కు హెల్త్, టేస్ట్ రెగ్యులర్గా ఒకటే ఫ్లేవర్ సాంబార్ అని చెప్పి పిల్లలు మారం చేస్తుంటారు కదా. ఇలాంటి పత్రాకు ఎలాగో ప్రతి మార్కెట్లో దొరుకుతుంటుంది మనకు త్రిదళం, అది తీసుకొచ్చుకొని మనం పెట్టుకున్నట్టయితే చాలా చక్కగా ఉంటుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు కూడా ఇలాంటి పత్రాకు పప్పుచారును మీ ఇంట్లో కూడా తయారు చేయడానికి డోంట్ మిస్. ఎందుకంటే ఇక్కడ చేసే విధానం మర్చిపోయారు అనుకోండి, వెనక వేసేది ముందు వేసేది వెనక వేసారు అనుకోండి, టేస్ట్ మారిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే మీ ఇంట్లో కూడా అద్భుతమైన రుచి మీరు ఎంజాయ్ చేయొచ్చు. పత్రాకు పప్పుచారు వేడిగా రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు దీని రుచి ఎలా ఉందో నేను చూసి చెప్తాను. ముక్కలు మొత్తం దీంట్లోకే ఉండిపోయాయి కాబట్టి మనం ఈ ముక్కలు ఇందులో వేసుకుందాం. చూసారా, కలర్కు కలర్, లుక్కు లుక్, నిజంగా ఎంత బాగుంది అసలు. బా వావ్, నిజంగా ఆ పత్రాకు ఫ్లేవర్, ఆ క్యాప్సికమ్ ఉడికిన తర్వాత ఆ క్యాప్సికంలో ఉన్న ఫ్లేవర్, అరోమా, చింతపండు రసం కలిస్తే నిజంగా చాలా చక్కగా చాలా మంచిగా ఉంది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా చేసుకొని కొత్త రుచిని, మట్టి కుండలో ఉన్న ఆ ఫ్లేవర్, మట్టి వాసనతో మంచి టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది నిజంగా మనం ప్లెయిన్ రైస్తో వేసుకొని లాస్ట్ పప్పుచారుతో తింటే నిజంగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. పత్రియాకు పప్పుచారు కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కందిపప్పు, పెసరపప్పు, ధనియాల పొడి, ఉప్పు, కొత్తిమీర, పచ్చిమిర్చి, గోబీ క్యాప్సికమ్ ముక్కలు, పసుపు, కారం, తరిగిన ఉల్లిపాయలు, చింతపండు, పత్రియాకు. ముందుగా కుండ పొయ్యి మీద పెట్టి అందులో నూనె వేసి వేడయ్యాక గోబీ క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. అవి కాస్త వేగాక అందులో ఉల్లిపాయ ముక్కలు, పత్రియాకు, పచ్చిమిర్చి, చిటికెడు పసుపు, కారం, ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. అందులో కొన్ని నీళ్లు పోసి కలిపి 2 నిమిషాలు ఉడికించాలి. తర్వాత అందులో చింతపండు రసం వేసి కొద్దిసేపు మరిగించాలి. తర్వాత కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఆ తర్వాత అందులో ఉడికించిన కందిపప్పు, పెసరపప్పు వేసి కలిపి మూతపెట్టి ఒక పొంగు వచ్చే వరకు మరిగించాలి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా అన్నంతో వడ్డిస్తే రుచి అదిరిపోవాల్సిందే.